హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారని అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి. సో ఈ తొలి ఏకాదశి పూజ అనేది మీరు ఆల్రెడీ బాగా జరుపుకునే ఉంటారు. నేను వీడియో అనేది చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేక వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో ఆ రోజు పూజ అయితే నేను చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను, అండ్ మీరు కూడా చాలా బాగానే చేసుకున్నాను అనుకున్నాను. ఎందుకంటే మనకి ఈ 2025లో ఫస్ట్ వచ్చే తెలుగు పండగ ఏంటి అనేసి అయితే ఆఫ్టర్ ఉగాది ఇది తెలుగు తొలి ఏకాదశి కదా. సో అందుకే అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఇప్పటి నుంచి మనకి పూజలు అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేనైతే ఆల్రెడీ శుభ్రంగా దేవుడి రూమ్ అయితే దేవుడు ఉన్న ప్లేస్ అయితే బాగా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. అలాగే కొత్త పేపర్స్ కూడా వేసుకున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి దేవుడికి బొట్లు అవన్నీ కూడా పెట్టేసి నీట్గా అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే వచ్చేసి నేను ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను, చామంతి పూలు తీసుకుని అవి కూడా పెట్టుకున్నాను. అండ్ ఈ తులాకాదశి రోజు నేను చేసిన ప్రసాదం ఏంటంటే కుడుములు అయితే చేశాను. అండ్ అలాగే చలిమిడి, పానకం, వడపప్పు, బెల్లం అవి కూడా పెట్టుకున్నాను, ఫ్రూట్స్. అండ్ నేను ఇంకా కొన్ని ప్రసాదాలు చేసేదాన్ని, లైక్ పులిహోర అండ్ పరమాన్నం అవన్నీ చేసేదాన్ని. కానీ కొంచెం హెల్త్ బాగాలేక అండ్ అందుకనే చేయలేకపోయాను. సో ఏదైతే చేయగలిగానో అది మాత్రమే చేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆవు నెయ్యితో దీపారాజన అయితే చేసుకున్నాను ఈరోజు. అండ్ అలాగే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అండ్ మనం ఏంటి అంటే ఈ పూజ అనేది కొంతమందికి అలవాటు ఉండొచ్చు, కొంతమంది చెయ్యకపోవచ్చు. మ్యాక్సిమం చాలామంది అయితే ఈ పూజ అనేది చేసుకుంటారు. కొంతమందికి ఆయనమాయ లేదు, లేదు అంటే మా అత్తగారు సైడ్ అలాంటి వాళ్ళకి ఉండదు అని చాలామంది చేసుకోరు. అలా చేసుకోలేని వాళ్ళు జస్ట్ నార్మల్గా దండం అయితే పెట్టుకుంటారు. లేదు చేసుకునే వాళ్ళు ఇలా దీపారాధన గట్ట చేసుకుని ఏదైనా ప్రసాదం వండి అలా పెట్టి కూడా పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. నేనైతే పెళ్ళైన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ అయితే చేసుకుంటాను. అండ్ ఇదొక ప్రసాదం వండి అయితే ఆ రోజైతే పూజ చేసుకుంటాను. బేసిక్గా చెప్పాలి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా పూజలు ఎక్కువే చేసుకుంటాను. నాకు దేవుడితో పూజలు చేసుకుంటాం అనేది, ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడం అనేది చాలా ఇష్టం నాకు. సో ఏ పూజ వచ్చినా మానకుండా కంపల్సరీ అయితే చేసుకుంటాను. అది నాకు వీలవుతుందా లేదా అనేది నెక్స్ట్ అనమాట. సో నాకు ఎంత వీలైతే అంతవరకు అయితే చేసుకుంటాను. కాకపోతే ఇవే పెట్టి చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి నాకైతే ఏముండదు. నాకు ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకుంటాను అనమాట పూజ అనేది. సో ఇక్కడ అన్నీ కూడా సర్దేసుకున్నాను. అగరబత్తులు అలాగే దీపారాజనలో ఆవు నెయ్యి, ఒత్తులు అవన్నీ కూడా వేసుకుని అండ్ చూసారు కదా ఈ విధంగా అయితే నేను సర్దుకున్నాను. సో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో మీకు నచ్చిందో లేదో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా దగ్గర ఉన్న దేవుడి ఫొటోస్ కూడా చాలా చిన్న చిన్నగా ఫొటోస్ తెప్పించుకున్నాను అనమాట ఇండియా నుంచి. సో ఈ విధంగా అయితే పూజ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఏమైతే మంత్రాలు వచ్చో నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా అయితే చేసుకున్నాను. సో ఇదే పర్టికులర్గా చదవాలి చెయ్యాలి అనేది ఏమీ అయితే పెట్టుకోలేదు. నాకు ఎలా అయితే వస్తుందో అలాగైతే చేసుకున్నాను. సో నేను ఎప్పుడు కూడా దీపారాధన అనేది నాకు తెలిసిన తర్వాత నేను ఎప్పుడూ కూడా అగరబత్తితోనే వెలిగిస్తాను దీపారాధన అనేది. సో ఇది ఎంతవరకు కరెక్టో రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేనైతే అగరబత్తితోనే వెలిగించడం అనేది నాకు అలవాటు. సో ఇలాగా అగరబత్తితో దీపారాధన అనేది చేసేసుకుని ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. లైక్ గోత్రనామం చదవడం, అలాగే ఆచమనీయం చేయడం, ఏమైనా మంత్రాలు ఉంటే చదువుకోవడం అలాంటిదైతే చేసుకుంటానన్నమాట. సో యథావిధిగా పూజ అనేది ఎప్పుడు చేసుకునేలాగే చేసుకుంటాను. సో నేను డైలీ అయితే పూజ అయితే చేసుకుంటాను. నాకు డైలీ దీపారాధన చేసుకోవడం అనేది అలవాటు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం స్కిప్ చేస్తున్నాను. కాకపోతే ఇంకా స్కిప్ చేయకుండా డైలీ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి వీడియో అనేది మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి.
సో చూసారు కదా, నా పూజ అయితే ఇలాగా చాలా బాగా అయితే నేను చేసుకున్నాను. సో ఏదైతే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయో సో వాటితోనే చాలా ప్రశాంతంగా, సో ఉన్న వాటితోనే మనం ఇది పెట్టలేదు అది పెట్టలేదు అనేమి కాదు. సో మన దగ్గర ఏమైతే అవైలబుల్ ఉంటాయో సో వాటితోనే మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేసుకుంటే 100% అది తప్పకుండా మనకి అది వస్తుందన్నమాట, పూజ చేసింది. సో ఇదే ఉండాలి ఇలాగే చెయ్యాలి అనేది ఏం లేదు. సో మనకి ఎలా మన హార్ట్ అనేది మంచిగా ఉంటే చాలు. సో మనం పూజ అయితే చేసుకోవచ్చు. సో అవి ఉండాలి ఇవి ఉండాలి అని ఏమీ వద్దు. మీకు ఏది అవైలబుల్లో ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. లేదు ఇవేమి కూడా అవైలబుల్లో లేకపోయినా జస్ట్ చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఇదేమీ కాదు. పూజ ప్రశాంతంగా చేసుకోవడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో నా పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ అయింది. సో మీరు కూడా బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో, చాలా చిన్న వీడియో అనమాట. సో మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ తొలి ఏకాదశి.